ఇవాళ మనందరం కూడా ముక్తం కంటతో ఖండించాల్సింది. కాగార్ ఆ కర్రగుట్టల ప్రాంతంలో జరిగినటువంటి హింస, ప్రభుత్వ హింస, చర్చలకు సిద్ధమని సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడు కూడా దాదాపు 140-150 మందిని తీవ్రవాదాన్ని చెప్పుకునే నక్సలైట్ ని పొట్టం పెట్టుకోవడం జరిగింది. సాంశూరు లాంటి నాయకుడిని, కేశవరావు లాంటి నాయకుడిని కూడా పొట్టం పెట్టుకోవడం జరిగింది. ఊరికే కేశవరావు ఆ స్థాయికి రాలే. దాదాపు 45 సంవత్సరాలు వాస్తవాలు మాట్లాడుకుని నిస్వార్థంగా పేద జనం కోసం, అట్టడున్నటువంటి వారి కోసం కష్టపడిన వ్యక్తి. ఆయన పంట ఏదైనా కావచ్చు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం పేద వర్గాల కోసం సర్వం త్యాగం చేసి తుదకి ప్రాణాలు కూడా త్యాగం చేసిన సందర్భం. కరెక్ట్ 26వ తారీఖున భారత్ సమ్మిట్ జరిగింది హైదరాబాద్ లో. రాహుల్ గాంధీ గారు వచ్చినారు ఆ సమావేశానికి 26వ తేదీన, ఏప్రిల్ 26. రాహుల్ గాంధీ గారు, నేను, రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి మా ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు, భట్టి గారు ఒక కారులో వస్తా ఉన్నాం. మా మీనాక్షి గారు ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ ఉండేటువంటి మహానాయకురాలు, నిజాయితీ పరురాలు, నిస్వార్థ పరురాలు. ఆవిడ కూడా దాదాపు 52 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ప్రజా జీవితంలో ఉంది. కారులో వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు గుర్తు చేస్తుంది, ఐ గోట్ ద న్యూస్ దట్ ఫోర్సెస్ ఆఫ్ సరౌండెడ్ కర్రగుట్ట, ఎనీథింగ్ మే హ్యాపెన్. అక్కడ చాలా మంది సివిలియన్స్ ఉన్నారు, వీళ్ళేమో వేలాది మంది ఫోర్స్లు అక్కడ పోతా ఉన్నాయి. ఇది కొంత ఘోరమైనటువంటి సంఘటన జరిగే అవకాశం ఉందని రాహుల్ గాంధీకి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ముందు సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు రేవంత్ ని సంబోధిస్తూ, రేవంత్, ఎనీ పోలీస్ కెన్ ఎలిమినేట్ ఇండివిజువల్స్, కెన్ ఎలిమినేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, బట్ నాట్ ఆర్గనైజేషన్స్, బట్ నాట్ కాజ్. ఈ నక్సలిజం అనే దాన్ని ఒక కాజ్ గా చూపడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ, నేను రేపే ఇక్కడ ఆల్ పార్టీస్ ని వస్తా ఉన్నారు, నేను కలుస్తా ఉన్నాను, ఈ విషయంలో నేను మాట్లాడతాను అనే మాట చెప్పడం జరిగింది. నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఈ సూత్రాన్ని నమ్ముకున్న వ్యక్తులు. ఆఖరికి రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక తీవ్రవాదులు పొట్టున పెట్టుకుంటే కూడా వారి క్షమాపిక పెట్టినటువంటి కుటుంబం అది. సో ఈ రకంగా ఇవాళ ఆ ప్రాంతాన్ని ఎందుకు కబలించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి చాలా మిత్రులు చెప్పినారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని డిస్మాంటిల్ చేస్తా ఉంది, రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తా ఉంది, బీద ప్రజల ఓట్లు వేసుకుని కేవలం కార్పొరేట్ సెక్టర్ కోసం పనిచేస్తా ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన్రేగా స్కీమ్ కి నిధులు పెద్ద శాతం కత్తిరించింది. అంటే బీదవాడు బాగుపడకూడదు, ఈ దేశాన్ని వెస్టర్నైజ్ చేయాలి, కార్పొరేట్ సెక్టర్ గుప్పిట్లోకి ఈ దేశాన్ని తీసుకెళ్లాలి. మిత్రులారా, మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదల్లో దాదాపు 60% పైన ఉంది ఆ 2 రాష్ట్రాల్లోనే. మా సంపత్ గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. నేను 2012లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను మా చిన్నతనంలో మా ఊర్లో చూసిన అడవి 45 ఏళ్ల తర్వాత కోరాపుట్లో చూడగలిగినాను. ఇప్పటికీ అంత సంపద అక్కడ ఉంది, భూగర్భంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదని 2-3 కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి పంపాలి. అక్కడ నక్సలిజం ఉంటే ఇది చేయలేరు. వాళ్ళు గడుగున 50 ఏళ్లుగా వాళ్ళ ఈ సంస్థలను వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఆదివాసుల సంపద, ఇది బీద ప్రజల సంపద, ఇది దేశ సంపద, ఇది కొల్లగొట్టడానికి వీలు లేదని దాన్ని ఎదురుస్తూ వస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ, అమిత్ షా దీని శాంతి భద్రతల సమస్యగా చూపించి నక్సలిజం ఎలిమినేట్ చేస్తా ఉన్నారంటే ఇది శాంతి భద్రతల కోసం కాదు. ఇది కేవలం ఈ గుత్తేదారి పంతాన్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లోకి ఆ సంపద పంపించాలి. కాబట్టి అక్కడ నక్సలిజాన్ని ఎరాడికేట్ చేస్తే, నిర్మూలిస్తే యథేచ్ఛగా వీళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చని మిత్రులు చెప్పారు. జరిగిన 1-2 రోజుల్లో జీవో ఇచ్చినటువంటి సందర్భం. ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఖనిజ సంస్థల్ని, ప్రభుత్వ ఖనిజ సంస్థల్ని పక్కన పెట్టి ప్రైవేటు సంస్థలకి అవి అప్పచెప్పి ఆ సంపదంతా కూడా వారి జేబులోకి పంపే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మూల అని నేనైతే నమ్ముతా ఉన్నాను. శాంతి పద్ధతుల సమస్య కొంత ఉండొచ్చు, దాన్ని సాకుగా చూపి అదాని, అంబానీ లాంటి వాళ్ళని పెంపొందించేందుకు, వాళ్ళ చేతుల్లోకి ఈ దేశ సంపద నింపేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నేనైతే నమ్ముతా ఉన్నాను.